ఏంది పెండింగ్ పోయినావు ఇప్పుడు వస్తా ఏంది పెండింగ్ పోయినావు ఇప్పుడు వస్తావా ఇప్పుడు వచ్చిందా బస్సు 4 గంటలకు ఎక్కినవా 4 గంటలకు కాదు అక్కడ 5:30కు ఉంటుంది ఇక్కడ 7:30 అవుతుంది ఈ నైట్ వస్తావా బాబా ఏం బస్ స్టాప్ ఏం కథ 3 రోజుల కంచెలు పెండి కని పోయినావు 26వ తారీఖు 26వ తారీఖు శివరాత్రి పెళ్లి అయిపోయి 3 రోజులు అవుతా 5 రోజులు అవుతుంది పెళ్లి అయిపోయి పెళ్లి పాపకి అయితే ఎవరికైతే అయిపోయినాక ఎమ్మడ తెల్లారా ఇంత భోజనం చేసి రాక 5 రోజులు అక్కడనే ఉంటావా పెళ్లి కాడ అమ్మ బువ్వ అన్నం పెట్టి మీ అమ్మ ఎలా కొట్టిందా ఇంకా ఆమె మీద చెప్తాను మా మాటలు సంసారం ఫుల్ జనాలా సిగ్గు అనిపిస్తలేదా సినిమా చూస్తానికి నీకు మేము లేవా ఒక్కనే ఉడకపోతుందా అబ్బా నీ సోకు సైకిల్ దొక్క నీ ఫేసుకు సినిమా ఒక్కటి కాకుండా సినిమా చూసి ఉసుకపోతే రాని జనాలు అంటావు మళ్ళా అన్న ఒకటి ఉడకపోతుంది సినిమా మార్కెట్ అంటే బార్ షాప్ పోయినావు అనుకుంటానా బార్ షాప్ పోయినావా బాబా నిన్ను ఎందుకని తోలినా ఆ పెళ్లికి నేనే పోదును గబా అయ్యే పోవు పోయిండు నాకు టమాటాలు పట్టుకోవడానికి 2 బుడంకాయలు పట్టుకొచ్చిండు ఏమని పెట్టను అందరు ఇంటారంటానవా ఏ ఇంట్లోనైనా మట్టిపోయే బంగారు పోయే పెళ్ళమ్మోళ్ళకి అందరికి గొడవలు అవుతాయి ఏంటంటే నా నోరు అజ్జకద్ది కాబట్టి నేను బయట పడతా అందరూ లోపల ఒత్తుకునేటి అందరికి ఉండేలే సమస్యలు అమ్మా పైసలు నువ్వు ఇచ్చి వచ్చినవా లేకపోతే నువ్వు నీకు ఇచ్చింది అమ్మ పైసలు ఎత్తవి తమ్ము పెట్టుకొని ఎట్లా తీసుకొని వచ్చిన ఇంత బుద్ధి లేదా నీకేమైనా సిగ్గు కూడా లేదా ఏ మనిషివే నాకు తలకాయ నొప్పి రాదు నిన్ను చూస్తేనే నొప్పి ఏమైనా ఏమన్నా బొమ్మటి ఇవి పట్టుకొని లింగం వానికి టమాటాలు 4 బుడంకాయలు ఇవి పట్టుకొని వస్తావు పెండి పోయినావు కడుపు నింపుకొని వచ్చినవా ఏమంటే రమ్మంటివి ఇచ్చిన పైసలన్నీ పైసలన్నీ అయిపోయినాయా ఇచ్చిన పైసలు సినిమా చూసినావు షికారులు చేసినావు ఇంత దాగినావు ఆ పెండి కాడ తినేసినావు కట్నం అని వేసినావు పైసలు 1000 రూపాయలు కట్నమే అని ఇచ్చినా రాపించినవా కుయో అన్నవా కాదే 1000 రూపాయలు ఏమన్నా 500 వేసినావా వేసినావా అక్క ఇచ్చినవా మా అక్కకి ఇచ్చినవా రాయమని గట్ల చెప్పు 1000 రూపాయలు వేసినావు కదా మళ్ళీ రేపోతే మన ఇంటికి మనకేస్తారు మిత్తి లేని సొమ్ము గంటే తమ్ముడు పిల్లలు మంచిగా ఉన్నారా తాగట ఒకటే డ్యాన్స్ లాట కదా ఈత కళ్ళు తాగినావు నువ్వు గౌన్లోనివేనే నాకు తాడి చెట్లు గీక్కొని ఈత కళ్ళు నువ్వు తాగపోయినా కాలు కడుపుకున్నావా కాలు కడుపుకొని వచ్చినవా ఇంత అన్నం పెట్టరా తింటావా అడే ఎప్పుడు తినొచ్చినావు మేకను కోసి పెట్టిందా మంచిగా తిన్నావా మంచిగా చూసుకున్నారా ఓ వీటికి ఏం పర్వాలేదు మంచిగానే చూసుకుంటారు
పిన్ని ఎట్లున్నది మంచిగున్నారా మరి గిగ్గి ఎందుకు పట్టుకొచ్చినావు నా పెళ్ళం తిట్టద్దని అన్ని పట్టుకొని వచ్చినవా ఊరు 2 కేజీలు పట్టుకొని వచ్చినవా ఇక లింగం అరటి పండు సేపులు దాజిమకాయలు ఏం పండు పట్టుకోవాలి ఇవే సేపులు ఎక్కువ నేను పట్టుకొని వచ్చినవా నాటు టమాటాలు 2 బుడ సరేలే అరకాయ చికెన్ తీసుకొచ్చి 4 నాటు టమాటాలను 2 బుడంకాయలు వేసి ఈ అల్లం వెల్లిపాయలు వేసి పండుతా ప్రాణయ్యనా పండుకుంటావా ఏమో ఇంకా ముద్దన్నం పెట్టదా ఇగో స్నానం చేసి నేను కూరంటే వరకు స్నానం చేయి ముద్ద తిని పోదాం పిల్లలందరూ మంచిగా నన్ను పండుకున్నారు ముద్ద పోబెట్టుపా మడి వేచిండ్రు ఇవాళ సెలవు ఇవాళ శివరాత్రి సెలవు సరే అబ్బో ఇంత ప్రేమనా సరే ఇక పోదాంపా ముద్దని పెడతాపా ఇక నడు సరే మందా మంచి నీళ్ళ థమ్సాపా థమ్సాప్ తెచ్చిన ఇక తిని ముద్ద అన్నం తిని ఇక స్నానం చేసిన అన్నం తిని ఇక ఇవ్వండి పైసలు సరేలే ఇక బా